నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డ్స్ పేరుతో పెద్ద ఎత్తున అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. అయితే దీనిపై కొంతవరకు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు గద్దర్ అవార్డ్స్ ఏ రకంగా ప్రకటిస్తారు మీరు? ఎవరికి ఇచ్చిర్రు? ఏ రకంగా ఇచ్చిర్రు అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ డైరెక్టర్ సయ్యద్ రఫీ గారు ఉన్నారు. ఒక్కసారి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గద్దర్ అవార్డ్స్ పేరుతోని మంచి మంచి అవార్డులు ఇచ్చిర్రు. ఎందుకు మీలాంటి డైరెక్టర్లు దాని మీద కొంతవరకు నెగిటివ్ ఉన్నారని అనుకోవచ్చు అసలు? ఇప్పుడు మీరు అన్నారు ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అన్నారు. నేను అంటున్నది తెలంగాణకు అప్రతిష్ట చేసిన అవార్డులు, గద్దరన్న ఖ్యాతిని కించపరిచినాయి. వీళ్ళకి ఏం తక్కువ చేశారు సార్? గద్దర్ అవార్డ్స్ తో ఇవ్వడమే గొప్ప అని చెప్పేసి అంటున్నారు కదా. గద్దర్ ఏమన్నా అడిగిండా బతుకున్నప్పుడు, లేకుంటే సమాజం మొత్తం గద్దర్ పేరు మీద ఇయ్యుర్రు అని అడిగిండా? మీకు మీరే ఒక బేకార్ నిర్ణయం అది. గద్దర్ పేరు మీద సినిమా అవార్డులు. సినిమా అంటేనే ఒక కమర్షియల్. అది సినిమాలో పర్పస్ఫుల్ ఫిలిమ్స్, ఆర్ట్ ఫిలిమ్స్, సామాజిక కోణంతో వచ్చే సినిమాలు, వాటికి అవార్డులు ఇస్తారు. మీరే లిస్ట్ చూసుకోండి, అట్లాంటి సినిమాలు ఉన్నాయా? అసలు నేను అనేది అట్లాంటి సినిమాలే లేనప్పుడు అసలు అవార్డులు ఎందుకు ఇస్తారు? అదే ఏపీ చూడండి, వాళ్ళు ఎంత హుషారు ఉన్నారు. వాళ్ళ సొమ్మును అటు ఇటు వేస్ట్ చేసుకోకుండా వాడు చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. వాళ్ళు అవార్డులే ఇస్తలేరు వాస్తవానికి. అయితే అట్లాంటి ఆలోచన మనకు కూడా ఉండాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నంది అవార్డులు ఇచ్చిండ్రు. ఈ రకంగా ఏడా చేసిండ్రు? దానికి ఒక మా తెలుగు తల్లి కానీ పాటనో గీటనో పాడేటోళ్ళు, ఆ గేట్ నుంచి ఈడి దాకా మేళాలతోని ఒక సంస్కృతితోని ఇట్లా వచ్చేటోళ్ళు, ముఖ్యమంత్రి గారు ఉండేటోళ్ళు అక్కడ. ఇక్కడ మంచి అవార్డు గ్రహీతలు. ఒక నేషనల్ అవార్డు రాష్ట్రపతి ఇస్తే ఎట్లుంటదో అంతా హుందాతనంతో మాక్సిమం ఒక 5-6 లక్షలు, తర్వాత ఒక 10 లక్షలు అవార్డులకు, ఒక 20 లక్షల క్లోజ్ అయిపోయేది మ్యాటర్. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు? 11 కోట్లతో చేసిండ్రు. అది ఎట్లున్నది చూస్తే ఒక పక్కా కమర్షియల్ ఐటమ్ సాంగ్లు ఉన్న కమర్షియల్ సినిమాకి చేసినట్టు చేసిండ్రు. అయితే వీళ్ళ విచక్షణ, వీళ్ళ టేస్ట్, వీళ్ళ ఆలోచన మొత్తం బయట పెట్టుకున్నారు. అంటే కానీ అది వాళ్ళ ఆలోచన, తెలంగాణ ఆలోచన అది కాదు. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు పెట్టుకున్నారు. దాన్ని తెలంగాణ అవార్డ్స్, తెలంగాణ కల్చర్, తెలంగాణ స్టేట్ కి ప్రతిష్టాత్మక అనేది నేను ఒప్పుకోను. అంటే గద్దర్ పేరుతో ఇవ్వడమే గొప్ప కదా సార్? ఎందుకు అంత అప్రతిష్ఠితంగా భావిస్తున్నారు? గద్దర్ పేరు మీద ఎవడిమన్నాడు? అదే అన్నా కదా, గద్దర్ అనేది ఆయన ఒక సామాజికవాది. బడుగు బలహీన వర్గాల గురించి పాటలు రాసిండు. జీవితం మొత్తం ఏ పార్టీలో పోయినా, ఏ ఎజెండా పట్టుకున్నా అట్టడుగు వర్గాల గురించి ఆయన పాటలు రాసిండు, పాడిండు. సినిమాలల్లో కూడా ఏదో చేస్తే కూడా ఒకటో రెండో పాటలైనా దాని గురించే పాడిండు తప్పితే ఆయన ప్రొఫెషనల్ సినిమా ఆర్టిస్ట్ కాదు. గద్దర్కి సినిమాకి సంబంధమే లేదు. సినిమాకు సంబంధం లేనోని తెచ్చి సినిమా అంట కట్టిండ్రు. ఇప్పుడు చూడు, గద్దర్ అనేది ఒక మామూలు వ్యక్తి అయినా. ఇప్పుడు ఎన్టీఆర్ అనేటైనా ఒక ఆర్టిస్టు. ఎన్టీఆర్ అవార్డు అని ఒకటి ఉన్నది. ఒక గొప్ప నటునికి ఇప్పుడు చిరంజీవికి ఇచ్చిండ్రు, ఒకనికి ఇచ్చిండ్రు. అట్లనే గద్దర్ అన్న పేరు మీద ఒక సామాజిక సినిమాకో పాటకో దేనికో ఇయ్యొచ్చు. ఆయన ప్రజల మనిషి. మీరు సినిమాకే పరిమితం చేసే అవసరం లేదు. ఒక గరీబోడు బయట కూడా మంచి పాట, మొన్న వెలుగుమట్ల మీద ఒక పాట వచ్చింది, బ్రహ్మాండంగా ఉన్నది. అట్లాంటి దానికి గద్దర్ అవార్డు అని ఇస్తే, అబ్బా గద్దర్ అన్న లెక్క, గద్దర్ అన్న బాటల ప్రజలను చైతన్యం చేసుకుంటే ఎంత మంచి పాట అని దానికి గద్దర్ అవార్డు ఇచ్చి ఉంటే మొత్తం సమాజం హర్షిస్తుంది. సంవత్సరానికి ఒకటే ఒక అవార్డు, గద్దర్ అవార్డు ఉండాలి. అది సినిమా వాళ్ళ, బయట వాళ్ళ, గరీబోడా, గుడిచెలు ఉండేటోడా, ధనవంతుడా కాదు. దాని భావం, ఆ పర్పస్, దాని మీద గద్దర్ అవార్డు ప్రకటించాలి. దాంట్లో గద్దర్ కీర్తి ఉన్నది. ఆ అవార్డు పొందినోనికి కూడా ఒక విలువ ఉంటది. నువ్వు తీసుకుపోయి కాస్ట్యూమర్ కి, ఆ బట్టలు కుట్టేటోనికి, మేకప్ వేసేటోళ్లకు, డాన్సులు చేసేటోళ్లకు, ఐటమ్ చేసేటోళ్లకు, వాళ్ళకు వీళ్ళకు గద్దర్కి ఏం పొందనా? ఆయన బతుకున్నప్పుడు ఆయనకు నంది అవార్డు వస్తేనే నాకు వద్దని తిరస్కరించినోడు. క్యాపిటలిస్టిక్ వ్యవస్థకు ఆయన విరుద్ధం. ఆయన నిజంగానే ఆత్మలు గీత్మలు ఎవడన్నా నమ్మితే అసలు ఆయన ఆత్మను క్షోభన ఉంటది. ఇప్పుడు ఆయన క్షోభిస్తుంది ఆయన ఆత్మ. అయితే ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో అన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా మీకేందని. గద్దర్ ఒక కుటుంబానికి పరిమితం కాదు. ఆయన ప్రజాజీవి, ప్రజల మనిషి. అందరం ఆయన వారసులమే. సమాజం గురించి ఆలోచించేటోళ్ళు అందరు కూడా ఆ బాపతోళ్ళే. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ను వ్యతిరేకిస్తున్నారు మీరు? 100% వ్యతిరేకిస్తున్నా. వ్యతిరేకించక ఏం చేస్తారు? నేననేది తెలంగాణ తెచ్చుకున్నదే ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపనకు. నేను తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని చెప్పి తెలంగాణ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తలేరంటలా?
ఏం అడుగులు వేస్తుండే? ఆయన వచ్చిన కాడ నుంచి జీవోలు ఏవైతే విడుదల చేసిండ్రో కమర్షియల్ సినిమాలకు రేట్లు పెంచే జీవోలే వచ్చినాయి కానీ తెలంగాణ సినిమాకు చేయవలసిన జీవోలు ఏమొచ్చినాయి? ఈ గద్దరవాడ్ అనే జీవోలు వచ్చినాయి. తెలంగాణ సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏమొచ్చినాయి? తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, బొంబాయిలో సినిమా పరిశ్రమ బాలీవుడ్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. దానికి సమాంతరంగా మరాఠీ ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ చేసుకున్నారు వాళ్ళ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. సేమ్ వేళ అప్పట్లో తెలంగాణ వాళ్ళు మద్రాస్ కి దూరం ఉండే కాబట్టి, ఆంధ్ర వాళ్ళు ఆడ దగ్గర ఉండే కాబట్టి వాళ్ళు తొందరగా పోయి ఆడేమో చేసుకున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఆ దిశలో ఆలోచించలే చాలా మంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నాం. అప్పుడు మన ప్రభుత్వాలు రాయితీలు, భూములు అన్ని ఇస్తేనే వీళ్ళు ఈ స్థాయికి ఎదిగినరు. వాళ్ళతో నాకు పంచాయతీ లేదు, వాళ్ళు ఎదగాలి, ఇక్కడ ఇండస్ట్రీ రావాలనే ఇచ్చిర్రు. వాళ్ళది అయిపోయింది. నువ్వు ఎదిగినోనికే మళ్ళా వత్తాస్పల్ కూడా ఏంది? ఇక్కడ కళాకారులు, కళా సంపద ఉన్నది. వాళ్ళు ధూమ్ ధామ్లకు, స్టేజ్లకే పరిమితమై ఉన్నారు. వాళ్ళ కోసం ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపన చేయి, సెల్యులాయిడ్ కి పనికొచ్చేటట్టు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టు. వాళ్ళు పాలిష్ అయినాక ఇక్కడ ఉన్న పైసలు ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ కూడా రుణ సౌకర్యం కల్పించి ఒక సినిమా ప్రొడక్షన్ నిర్మాణం తెచ్చినాక వాళ్ళకి అవకాశాలు అన్ని చేసినాక మనకు టాకీస్లు లేవు. అయితే నేను గవర్నమెంట్ కు గతంలో ఇప్పుడు కూడా నేను సిఫారసు చేసిన, బస్ స్టాండ్లలో మినీ టాకీస్లు చేయండి. వాళ్ళ టాకీస్లు వద్దు, వాళ్ళొద్దు. మన సినిమాలు తక్కువ రేట్ల ఊరు మినీ టాకీస్లు ఉంటాయి, తక్కువ రేట్ల ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. మన సినిమాలు మన సంస్కృతితోని, మన పిల్లలు మన ప్రదేశాలలో తీసిన సినిమాలు ఒక టైప్ కి వెళ్తాయి. అప్పుడు ఇరానియన్ సినిమాలు ఎట్లున్నాయో అంతర్జాతీయ ఖ్యాతి మన భావజాలంతో, మన ఆలోచనలతో, మన నైపుణ్యంతో రావాలే గాని పైసలు పెట్టి జిగెల్ లైట్లు పెట్టి అవి చేస్తే అది అంతర్జాతీయం అని మీకు మీరు భ్రమపడుతుండ్రు. అంతర్జాతీయం ఎవడన్నా ట్రంప్ కి ఇట్లా ఫోన్ చేసి, అబ్బా రేవంత్ రెడ్డి ఎంత బాగా చేసినవా గద్దరవాడ్ అని నిన్ను పొగుడుతుండా? లేకపోతే దుబాయ్ లో ఉన్న షేక్ అరే మమ్మల్ని తనదన్నే ప్రోగ్రామ్ చేసినావు అని అంటుర్రా? ఇది ఒక ఆఫ్టర్ ఆల్ ఆడియో ఫంక్షన్, బాలీవుడ్ వాళ్ళు చేసుకునే ఫంక్షన్ లెక్కున్నది. అదొక చిల్లర ఫంక్షన్. దాంట్లో తెలంగాణ ఔన్నత్యం లేదు, తెలంగాణ సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు. గద్దర్ అవార్డ్స్ అవమానిస్తున్నారు. అవును, నేను అవమానిస్తా. నేను గద్దర్ ఖ్యాతిని నిలబెట్టడానికి నేను వాళ్ళు చేసిన విధానాన్ని నేను అవమానిస్తున్నా. అవార్డుని గద్దర్ అన్నను కాదు, గద్దర్ అన్న ఖ్యాతికి నేను వకాల్తా తీసుకొని ఆయనను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా తప్పితే వాళ్ళు చేసిన విధానాన్ని నేను అవమానిస్తా, గద్దర్ అన్నని కాదు. ఈ విషయంలో గద్దర్ అవార్డ్స్ ప్రకటించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు గద్దర్ అవార్డ్స్ మీద తెలుగు పరిశ్రమ చాలా వరకు వ్యతిరేకత చూపెట్టింది. అవసరమా గద్దర్ అవార్డ్స్ అవసరమా, ఎన్టీఆర్ అవార్డ్స్ పెడదామని చెప్పేసి ఆయన కోణంలో ఆలోచించారు. సో ఇలా గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. ఎట్లా అంటే ఏం చెప్తారు దీని గురించి? నేను అనేది నేషనల్ అవార్డ్స్ అని, అంత పెద్ద మన దేశానికే నేషనల్ అవార్డ్స్, నేషనల్ ఫిలిం అవార్డ్స్ అని ఉన్నది. వాళ్ళకి మనుషుల పేర్ల మీద సంకుచిత స్వభావంతో ఎవందో పేరు పెట్టి పెట్టలే. దాదాసాహెబ్ అనే పేరుతోని ఒక అగ్రశ్రేణి లైఫ్ అచీవ్మెంట్ కు ఒకరికి ఇస్తారు. అదొక విధానం ఉంటది. మీకు తెలివి లేదు, పాడలేదు, తెలివి ఉన్నోళ్ళని పిలిచి అడిగే సంస్కారం కూడా మీకు లేదు. కాబట్టి ఇట్లాంటి పొరపాటు జరుగుతాయి. అధికారం ఉన్నది, పెన్ను పెట్టి గీస్తే అయిపోతుంది అనే మదంతో మీరు చేసిండ్రు. ఇది చరిత్రలా ఉంచుతుండ్రు కదా అందరూ. మాలాంటి వాళ్ళు బయట ఇస్తుండ్రు. ఇప్పుడు నాది రాంగ్ అయితే సభ్య సమాజం గాని, మేధావులు గాని, తోటి ఉన్న ఉద్యమకారులు గాని, రఫీ నువ్వు చెప్పేది రాంగ్ అని చెప్పుమనేవనుకన్నా చెప్పమను. చెప్పినప్పుడు తెలుస్తుంది. ఎవడు చెప్తలేడు. ఆ తీసుకున్న అవార్డు గ్రహీతలకు కూడా ఇది ఏందో ఇస్తుండ్రు, గవర్నమెంట్ తో భయపడి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చెప్పినా వింటారు. ఈ ఫోటోలు దిగుతారు, అన్ని చేస్తారు. మా సినిమా వాళ్ళు హుషారు ఉంటారు. ఇప్పుడు వేరేటోడు వచ్చినా పోయి ఇస్తారు. ఇప్పుడు ఇంకెవడన్నా ముఖ్యమంత్రి అయినా ఆయనే మాకు అని గౌరవిస్తారు. అది వాళ్ళకు. ఫిలిం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కదా, ఫిలిం కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి ఏం చేయట్లేదు అంటారా? అసలు దీని వెనక కుట్ర ఏమున్నాయంటే, గతంలో ఒక కార్పొరేషన్ ని అబాలిష్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఉద్యమంలో నేను సంఘాలు ఉండే, తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం 10 జిల్లాల నుంచి అందరిని తెచ్చి 500 మందితోని INPR క్యారిడార్ మొత్తం ఘేరావు చేసి చంద్రవదన్ IAS రూమ్ లకు సొర్రిపై మేము ప్లే కార్డ్స్ పెట్టి ధర్నా చేసినాం. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక 1-2 నెలల్లో కార్పొరేషన్ ని నిలబెట్టి డివైడ్ చేసిండ్రు. ఎంపానల్మెంట్ మెంబర్ ఇక్కడ వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ ల అవకాశం ఇచ్చేది కూడా పాతోళ్లే చేసేది. దాని గురించి కూడా పోరాటం చేసినాం, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు వచ్చేటట్టు చేసినాం. కార్పొరేషన్ ని నిలబెట్టుకోగలిగినాం గానీ కార్పొరేషన్ తోని పని చేయించుకోలేకపోతున్నాం. అది చేయాలంటే సినిమాటోగ్రఫీ మినిస్టరు,
అక్కడ ఉన్న సెక్రటరీలు మా లాంటి వాళ్ళని పిలిచి ఏం చేద్దామనే ఒక ప్లాన్ తీసుకోవాలి కదా. వాళ్ళకి ఏమైతుంది, వీళ్ళు చందాలు ఇవ్వగానే హోర్డింగ్లు పెట్టగానే వీళ్ళకి అన్ని పైసలు వచ్చేటి ఉంటాయి. తెలంగాణ వాళ్ళ కాడ అన్ని పైసలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పైసలు తీసుకున్న ముఖాలు కాబట్టి వాళ్ళను వాళ్ళు ఏం అనలేరు. ఇది తెలంగాణ అనుకుంటే ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారా అని కూడా ఆలోచిస్తారు. మాతోని వాళ్ళకి లాభం ఏమున్నది, కానీ మాతోని వాళ్ళకు లాభం ఉన్నది, అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు చరిత్రలో నిలబడాలన్నా, వాళ్ళ గవర్నమెంట్ ఖ్యాతి రావాలన్నా, ఇప్పుడు ఏదైతే అంతర్జాతీయ అంటున్నారు కదా, మేము ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి మా ఆలోచనలు మా విధానాలతోని మేము అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్నే కదా మేము పొగుడతాము, వీళ్ళ శిల్పాలు పెడతాము, వీళ్ళకి దండలేస్తాము. గతంలో చెన్నారెడ్డి చేస్తే ఇప్పుడు ఆంధ్రోళ్ళు కూడా చెన్నారెడ్డికి రుణపడి ఉంటారు. ఆ భూములన్నీ ఆయన ఇచ్చిండు, రాయితీలు ఆయన ఇచ్చిండు. ఇవాళ కూడా వాళ్ళు ఆంధ్రోళ్ళైనా చెన్నారెడ్డిని పొగుడతారు వాళ్ళు. సేమ్ వేళ కేసీఆర్ చేయలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆ అందశ్రీకి ఇచ్చినట్టు ఇట్లా డ్రామా కోసం అన్నా కూడా మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి తెలంగాణ పరిశ్రమ స్థాపన ఏంది, అసలు ఇది ఈ పాలసీ ఏంది అని పిలిచి అడుగుమను. పిలిచి అడిగితే చెప్తాం కదా, లేకుంటే నీకన్నా తెలియాలి, లేకుంటే తెలుసుకోవాలి. మేము ఇంత ఖండిస్తున్నాం, ఏంది మీ బాధ, అసలు ఏంది మీ కథ అని నువ్వు అడిగే విచక్షణ ఆయనకు ఉండాలి కదా. ఆయన పిలిపియాలి, మమ్మల్ని పిలిపించి ఎట్లా చేద్దామంటే మేము కూడా సహకరిస్తాం. ఆయనను ఎందుకు ఖండిస్తున్నాం? ఆయన మితిమీరిపోయి ఇవన్నీ చేస్తుండు. 11 కోట్ల రూపాయలు మట్టిలో వేసేసిండు. ఒక్క 4 గంటల ప్రోగ్రామ్ కి అన్ని పైసలు వేస్ట్ చేసేసిండ్రు. అవే 11 కోట్లు, పోయిన సంవత్సరం 11 కోట్లు, మళ్ళా 10 ఏళ్ళ అవార్డులు కేసీఆర్ ఇయ్యలే అని 14 కోట్లు. ఈ అన్ని కోట్లు జమ చేస్తే నేను చెప్పే తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపనే జరిగిపోయేది. నాకు ఎక్కువ పైసలు కూడా అవసరం లేదు. చిన్న చిన్న దాంతోనే ప్రభుత్వానికి ఉల్టా పైసలు తెచ్చిపెట్టే టెక్నిక్స్ ఉన్నాయి మా కాడ. మేము సినిమాలు తీసినాక ఏం చేస్తున్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు కదా మన తెలంగాణకి, ఏం చేస్తుండు, ఏం చేస్తలేడు. ఆయన తెలంగాణ వాది, ఆయన వచ్చినాక ఏమైనా లాభం అవుతుంది అనుకో నేనైతే సంతోషపడ్డా. తర్వాత చూస్తే ఆయననే వాడు పట్టించుకుంటలేడని ఆయనదే స్టేట్మెంట్లు వింటున్నా. ఎవరో నేను సినిమాటోగ్రఫీ పేరుకే ఉన్నా గానీ నాదేం నడుస్తలేదు అంటారు. ఆయనే అన్న మీద మేమేం ఆశలు పెట్టుకోవాలి. అది సో ఫైనల్ గా ఏం చెప్తారు అంటే ఈ గద్దర్ అవార్డ్స్ గురించి మీ డిమాండ్లు ఏంటి? నేననేది ఫస్ట్ ఆ గద్దర్ అనేది ఒక అవార్డ్ కి పరిమితం చేయాలి. అది పర్సనల్ గద్దర్ మీద నాకున్న ప్రేమతోని ఆయన ఖ్యాతికి నేను సజీవంగా ఉండి ఆయన ఖ్యాతిని అపకీర్తి జరిగేటప్పుడు నేను సహించలేక ఆయన పేరు జరిపి సినిమానే కాదు, వెలుగుమట్ల మీద పాట రాసిన లెక్క ఇంకేదన్నా కుమ్మెరనో గిమ్మెరనో ఏదో ఒకటి వెళ్తా ఉంటాయి వెళ్తాయి మన కళాకారులు. ఇప్పుడు గద్దరు ఊకే సినిమాలకు రాయలే కదా, ఆయన ఏడున్నా రాసి గొంగడేసుకొని పోయేటోడు. అట్లా ఎవరు చేసినా కూడా ఆయన లాగా ఉండేటోనికి గద్దర్ అవార్డు ఇవ్వండి. ఈ సినిమాలల్లో ఆయనకి ఎందుకు తెచ్చిండ్రు? ఈ సినిమాలల్లో తెలంగాణ సినిమా అవార్డ్స్ అని పెట్టుండ్రి, నేను వద్దనా. కానీ ఆ అవార్డులలో పోటీ పడడానికి అలాంటి సినిమాలు కూడా రావాలి కదా. ఇప్పుడు నువ్వు ఏం సినిమాలే లేవు, నువ్వు పెట్టంగానే గవ్వే చోలికే పిచ్చకే ఆహే ఇట్లాంటి సినిమాలు వచ్చేస్తాయి. దాంట్లో ఎవరికోనికి ఇవ్వాలి కాబట్టి గవాళ్ళకే ఇస్తారు అవార్డులు. అవార్డు గ్రహీతలు అంటే ఎట్లుంటారు వాళ్ళు? నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ లో కూడా రాజకీయం సొచ్చుకున్నది, ఆడ కూడా వివక్షలు జరుగుతున్నాయి. కానీ అవార్డులు ఇచ్చే తీరు, ఆ ఫంక్షన్ విధానం మీరేది అడిగినరో అంతర్జాతీయ దాన్ని తలదన్నే అవార్డు అంటున్నారు. అంటే ఏమనాలో అర్థమైతలేదు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ అవార్డు పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులకే పద్ధతిగా వస్తారు. ఆడ కుర్చీలలో కూర్చుంటారు, గౌరవ ప్రెసిడెంట్ గారు వస్తారు, చక్కగా ఇట్లా తీసుకుంటారు, పోతారు. మీకు తెలుసా ఆ అవార్డులకు ఒక్క పైసా కూడా ఇయ్యారు. ఇక్కడ లోపలికున్నది ఖజానా లేదు, ఖాళీ అయిందని చెప్పి నువ్వు ఎందుకు ఇస్తున్నావు రా భయ్ ఆడ? ఇప్పుడు నిన్న ఫంక్షన్ చేస్తే నీకేదో ఖాయిష్ ఉన్నది, కమలాసన్ తోని చిరంజీవితో ఫోటోలు దిగేది, అది ఓకే చేసుకోనీకి ఇప్పుడు ఆ పెళ్లి ఫంక్షన్లు జరుగుతాయి చూడు. ఇప్పుడు మల్లారెడ్డి వాళ్ళది ఏదో జరిగింది, బట్టి వాళ్ళది ఏదో జరిగింది, ఇదోటి ఊకే వేసి చూపిస్తుండ్రు. గడిబోళ్ళకేమో గంజి లేదు, తిండి లేదని పరేషాన్ ఉన్నారు. వీళ్ళేమో సోషల్ మీడియాలలో వాళ్ళ వైభవాలు, వాళ్ళ ఆర్భాటాలు చూపిస్తున్నారు. అదే రకంగా ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఆడ చూపించుకొని ఫోటోలు దిగి ఏదో గొప్ప అనిపించుకున్నారు. అరే ఆడ అవార్డు పొందినోని గొప్ప అనాలి కానీ ఇచ్చేటోంది గొప్ప ఏముంటది దాంట్లో? అట్లున్నది. అదంతా చాలా సంకుచిత స్వభావంతో జరుగుతుంది. తెలంగాణ ఈ రకంగా ఉండద్దు. కేరళ, మన వెస్ట్ బెంగాల్
అక్కడ సినిమాలు ఎట్లా తీస్తారు, మరాఠీ కూడా వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతుండ్రు, ఎట్లా చేసుకుంటుండ్రు, ఎవరన్నా పోయి అధ్యయనం అన్నా చేసుకొని రమ్మనుండ్రి. చేసినప్పుడు మనకే సిగ్గు అనిపిస్తుంది. ఈ అవార్డు క్లిప్పింగ్ ఎప్పుడన్నా చూసుకున్నాం అనుకో, గతంలో ఇగో ఇట్లా చేసినామని మళ్ళా ఆడ పోయి చూసుకున్నాం అనుకో, అరే మనం ఇంత చిల్లరగానమా అనిపిస్తుంది. అరే తెలంగాణ ఇంత గొప్ప సంస్కృతులు ఉన్నాయి, తెలంగాణ పిండి వంటలు ఉన్నాయి, చక్రాలు, గాడలు, అరిసెలు అట్లాంటి సర్వ్ చేయాలి, కట్టు బొట్టు అవి ఉండాలి, మన పాటలు, కొయ్యలు, పేరిని నాట్యం చేసిన బాగుంది. పేరిని నాట్యంకి బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళా జిగెల్ జిగెల్ ఉంది. పేరిని అంటే మన ఓరుగల్లు కాకతీయ ఖ్యాతి లాగా కనపడాలి, సెట్టింగ్ అట్లుండాలి. అది మన కల్చరే. పేరిని పేరుకు పేరిని పాట పెట్టి బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా మళ్ళీ జిగెల్ జిగెల్ అంటే పేరినికే అవమానం కదా. నేను అనేది ఏంటంటే మన ఫోక్స్ ఉన్నాయి, కొయ్యోళ్ళ పాటలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, మన కల్చర్ ఉన్నాయి. ఏడ చూసినా వాళ్ళకు కూడా ఈ ఫంక్షన్ ద్వారా ఉపాధి కలుగుతుంది. తర్వాత సాంస్కృతిక సారథి అని జీతాలు ఇచ్చి మనోళ్ళనే పెట్టుకున్నాం. మరి వాళ్ళని ఎందుకు వాడుకోలే? ఇది మెయిన్. వాళ్ళు నారాజు ఉండరా? ఏదో ప్రభుత్వంలో ఉన్నారు, మీరు జీతం ఇస్తున్నారు కాబట్టి నోరు మోసుకుని ఉన్నారు. నాకు ఎవరితో ఏం కాదు కాబట్టి నేను బయటకు వచ్చి చెప్తున్నా. వాళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇష్టం వచ్చినట్టు చెప్పంటే ఫస్ట్ వాళ్ళే దుమ్మెత్తి పోస్తారు. ఇప్పుడు ఆడ ఏదో కోకా గీకా అనుకుంటే పాటలు వేసిండ్రట ఒక మాట. అయితే గద్దర్ పేరు పెట్టి గా పాటలు వేసిండ్రు. ఓకే, నేను అనేది తెలంగాణ పేరు పెట్టి కూడా గా వేయద్దు. మీరు ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివిటీ, ఒక ఈస్థెటిక్ వాల్యూస్ ని ఎలివేట్ చేయడానికి అవార్డులు ఉంటాయి. కమర్షియల్ సినిమాలకు పైసలు వస్తాయి, ఇట్లాంటి సినిమాలకు రావు. కాబట్టి గుర్తింపు ఉండాలని ఎంకరేజ్ చేయడానికి అవార్డులు ఉంటాయి. నువ్వు కమర్షియల్ సినిమాలకు వాటికే ధనా ఎవొస్తే అవి ఇచ్చేస్తున్నావు. నేను అనేది ఏంటంటే ఈ అవార్డులు పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపన చేయి. తర్వాత బయట నుంచి పైసలు పెట్టుబడి పెట్టేటోళ్లకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చి, థియేటర్లు కూడా మేము కల్పిస్తామని హామీ ఇస్తే మా లాంటి వాళ్ళు సినిమాలు తీయడానికి వస్తారు. ఇక్కడి కళాకారులను, ఇక్కడి ప్రాంతంలో, ఇక్కడి కల్చర్ తోని, ఇక్కడి మట్టి వాసనతోని, ఇక్కడి కథలతోని సినిమా తీస్తే దానికి రాయితీలు ఇస్తామను, దానికి సబ్సిడీలు ఇస్తామను, ట్యాక్స్ మినహాయింపు ఇస్తామను. ఈ రకంగా కొంతకాలం ఎంకరేజ్ చేస్తే ఒక ధీటుగా ప్యారలల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ప్రభుత్వానికి. మరి ఆ పని చేసినాక దాంట్లో పోటీ పెడితే అప్పుడు నీకు తెలంగాణ అవార్డులు ఉంటాయి, అప్పుడు తెలంగాణ పేరుకు వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇచ్చుకోవచ్చు ఇట్లాంటి వాటికి. మరి వాళ్ళు ఇస్తలేరు. నువ్వు బకరగాని అవుతున్నావు కదా, తెలంగాణ వాడు బకరగాడ అవుతుండు ప్రభుత్వం. అదే ఆంధ్ర వాళ్ళు ఎంత హుషారు ఉన్నారు. ఆ హుషారుతనం మనం నేర్చుకోవాలి వాళ్ళ కాడ. మనం ఎడ్డోళ్ళ లెక్కున్నాం, ఇంకా ప్రపంచ ఖ్యాతి అంటున్నాం. ప్రపంచం వింటే నవ్వుతుంది. అట్లా అనకుర్రి పెద్ద పెద్ద మాటలు. ప్రపంచ ఖ్యాతి, ఖ్యాతి పైసలు పెడితే ఖ్యాతి రాదు. నీ ఆలోచనతోని, నీ మెదడుతో ఖ్యాతి రావాలి.